friends, I'm back. Welcome back to PKXD. Joy and Ruby, PKXD and XDRP. Yes. ఓకే ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తున్నాము అప్పుడు మేము ఈ షూట్ ఈ అవుట్ఫిట్ నేను 220 gems తో కొన్నాను. ఇది సూపర్ స్పీడ్. అవునా ఇప్పుడు 20 gems నా డ్రీమ్ హౌస్ తీసుకోలేదు. అయ్యో నా డ్రీమ్ హౌస్ రన్వే హౌస్ గైస్. ఆ హౌస్ ఎంత బాగుంటుందో సేమ్ హ్యాండ్ బ్యాగ్ లానే ఉంటది. మన ఫోటో కూడా కనబడదు అన్నిటిలో. అవును నాకు కూడా చాలా ఇష్టం ఆ హౌస్. అంటే మన దగ్గర అంతగా జెమ్స్ లేవు. ఇప్పుడైతే డాక్టర్ అవుట్ఫిట్ అయితే వేసుకుంటున్నాను నేను. అయ్యో హెడ్ ఎక్కడ ఉంది నాకు కనబడవట్లేదు అసలు. హ్యాట్స్ లో ఉంటుంది. అరే ఆ హ్యాట్స్ చూసుకున్నా కనబడదు. హ్యాట్స్ కాదు, హ్యాట్స్ లో ఉంటది. ఇంకా దొరికిందిలే. అయిపోయిందా నీ అందరు అవుట్ఫిట్? గైస్ దీన్ని ఏమంటారు? అడ్మిన్ కదా గోల్డెన్. ఇది ఏమో నార్మల్. తెలుగులో ఏంటి కొమ్ములు అంటారు కదా తెలుగులో. ఇంగ్లీష్ లో ఎవరికైనా తెలుస్తే కామెంట్ చేయండి ప్లీజ్. ఏమైంది వీల్చైర్లో కూర్చున్నావు? పడిపోయాను నేను స్టేజ్ నుంచి. అయ్యో ఎంత పని చేసావు రూమి. అరే ఇప్పుడు 1 month 2 months కింద అవ్వదేమో. ఇది సీరియస్ అవుతుంది నీకు, అప్పుడే తగ్గుతుంది. అవునా బ్రేక్ అవుతే అవ్వకూడదు అనుకుంటున్నాను. నాకు అదే అనుకుంటున్నా. అవుతే మళ్ళా నీకు 3 injections పడతాయి చూసుకో. అండ్ ఆల్సో ప్లాస్టర్ కూడా పడుతుంది. టైట్ ఉంటుంది, నెప్పుగా ఉంటుంది కొంచెం. అరే తీసేసి స్కానింగ్ ఎక్స్రే తీయాలి. ఫోన్ ఎందుకు చూస్తున్నావు? నేను చూడట్లేదు అనుకుంటున్నావా? ఒక్కసారి తీసా నేను. ఓకే అరే నీ లెగ్ బ్రేక్ అయింది. చాలా సీరియస్ గా అయింది. అరే నిజం రిపోర్ట్ లో చూసుకో. చాలా సీరియస్ గా అయింది లెగ్. 3 months పడుతుంది. బెడ్ రెస్ట్ 3 months కావాలి. ఏం చేయకు. అవునా ఓకే ఏరవకు. నాకు ఇంజక్షన్ వద్దు. 3 injections చేసుకుంటే అయిపోతుంది. అదే 2 injections చేసుకుంటే అయిపోతుంది కదా. దానికి సరిపోతుందా? అయితే సరే 2 injections కాదు. 2 injections అయితే ఓకే అన్నాను. వేస్తున్న ఇంజెక్షన్స్ ఇవి చాలా సూపర్ డోసెస్. ఈ డోస్ ఒక్కసారి వేసుకుంటే అలా ఇంకొకసారి నీకు బ్రేక్ అయినా కానీ అంత సీరియస్ గా అవ్వదు. కూర్చొని ఏమన్నా వాష్రూమ్ కన్నా వెళ్ళు, లేకపోతే ఆకలేస్తున్నంత అన్నం అన్నది స్నాక్స్ అన్న ఏమన్నా తినొకరా కౌంటర్ లోకి వెళ్ళి. నువ్వు మనీ ఇవ్వక్కర్లేదు. నేను ఆల్రెడీ మనీ కట్టేశాను. మన ఇద్దరికి ఫ్రీగా ఇస్తారు వాళ్ళు. మనీ ఆల్రెడీ కట్టేశాను నేను. ఎందుకంటే నువ్వు వన్ ఆఫ్ ద స్టాఫ్ మెంబర్స్ కాబట్టి. నేను ఆల్రెడీ ముందరే మనీ కట్టేశాను. ఒక 1 month అలా కట్టేశాను మనీ నేను. అవునా మనం తినచ్చు, ఎంత కావాలంటే అంత తినచ్చు. మనం ఇద్దరికి రోజుకి ఒక. అరే ఎవరు మీరు?
నా దాని మీద ఎక్కారు. రూమి అయిపోయిందా? ఎంతసేపు? అయిపోయింది. మరి పిలవచ్చు కదా, వస్తాను. ఓకే ఎక్కావా? ఎవరు మీరు? ఇందాక నుంచి చూస్తున్నాను, వెనకాల పడి ఏడుస్తున్నాడు. నువ్వు ఎంత కావాలి రూమి, నేను కట్టేస్తాను ఆల్రెడీ. రోజుకి జస్ట్ 50 రూపీసే కదా ఒక్కొక్కరికి. 1000 ఎంతో కట్టేశాను. అవునా? రోజుకి ఎంతో కానీ తెలీదు, కానీ 1 మంత్ వాళ్ళు 1000 అని చెప్పారు. అవునా? ఓకే. ఓకేనా? ఎక్కువ ఫాస్ట్ గా. నీకు అలా అయిందని నేను తట్టుకోలేకపోతున్నాను. నీకు ఏమైనా కావాలా? ఇక్కడ తిను. నేను ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ క్రీమ్ తీసుకుంటా. ఫ్రీజ్ లో ఉన్నదా? తీసుకో అయితే. తీసుకున్నా, తింటున్నా. ఎనర్జీ డ్రింక్ ఏమైనా కావాలంటే తీసుకో. ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకో నీకు కావాలా లేదా అని. నాకు ఏమీ వద్దు అక్కడ. సరే ఇప్పుడు ఎనర్జీ డ్రింక్ తీసుకో. సరే అయితే తీసుకున్నాము కదా. ఇప్పుడు డాక్టర్స్ ఆఫీస్. ఇదైతే పేషెంట్ రూమ్. ఇదైతే పేషెంట్ రూమ్. అదేమో నా ఆఫీస్. నేను స్టాఫ్ కాదు. ఏంటి డాక్టరా? అదే ఆ విషయమే మర్చిపోయాను నేను. స్టాఫ్ అయితే నేనెందుకు ఇలా చేస్తాను అందరికి? స్టాఫ్ అయితే కింద కూర్చుంటాను. అక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చుంటాను నేను. స్టాఫ్ కాదు నేను, ఒక డాక్టర్. అవునా? నాకు కాల్ బాగా లాగుతున్నాయి, కొంచెంసేపు నేను కూర్చుంటాను ఇక్కడ. అరే ఎవరు వచ్చి ఏడుస్తున్నాడు? అరే ఇందాక మనకి చెత్త దగ్గర కనపడ్డారు కదా, నువ్వు వాష్రూమ్ వెళ్తున్నప్పుడు. కొడుకుంటుంది కదా, నువ్వు ఎందుకు వచ్చి గోడ పెడుతున్నావు? వెళ్తే అక్కడికి వెళ్ళు, నీ రూమ్ కి. నిన్ను నాని చూసుకుంటారు. నేను నాని కాదు కదా, నేను డాక్టర్. నాని కాదు ఇక్కడ. అరే బాబు, నాకు గోడ పెట్టుకురా, నాకు నిద్ర వస్తుంది. ఎవరు చెప్పరు అసలు. నేనేం చెప్పను, అందరు డాక్టర్స్ లాగా నేనేం మంచి డాక్టర్ నేం కాదు. చిరాకు వచ్చిందనుకో, నాకు నిద్ర వస్తుందా, నువ్వేం చేస్తుందో చేసుకో. కాబట్టి నా పెద్ద ఆడుకో. అరే మార్నింగ్ అయిపోయినట్టుంది, టైం ఎంత? అరే 7 అయిపోయిన టైం. లేదు 7 అయిపోయిన టైం. లెగిసాను. బానే ఉందా? నాకు కొద్దిగా ఫీలింగ్ గుడ్. ఓకే దా కూర్చో. వీల్ చైర్ అయితే నువ్వే నడుపుకోవాలి దాన్ని. అబ్బాయి డోర్స్ నుంచి వెళ్ళడం కొంచెం హార్డ్ గా ఉంటది. ఇప్పుడు వాష్రూమ్కి వెళ్తే నువ్వు బయటకు వెళ్ళి ఎవరు వచ్చారు? హిరం అంట. ఓకే డోర్ వేస్తాను. అయిపోయిందా? మళ్ళీ రెడీ. ఓకే రెడీ అయిపోయావా? అయిపోయిందా? అది ఎప్పుడో అయిపోయింది. నేను చెప్పాను కదా ఇందాక. వాష్రూమ్ కి వెళ్ళావా? వెళ్ళా. అయితే ఓకే రైట్, రా కూర్చో. కూర్చున్నా. అదే రోజుకి వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటది కదా. ఏమన్నా తినడానికి ఏమన్నా కావాలా? నాకు తింటాను. ఏమి తింటావు? నాకు కేక్ తింటాను. పొద్దు అసలు నిన్న నైట్ నుంచి ఏం తినలేదు, నీకు తెలుసా? అవునా?
నిన్నటి నుంచి ఏం తినలేదు నేను. ఇప్పుడు కేక్ పీస్ తిన్నాను అంతే, బ్రష్ కూడా చేయలేదనుకో. అరే గాయ్స్ చూడండి గాయ్స్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చూడండి గాయ్స్, రూబీ నేను పైకి వెళ్తున్నా. మళ్ళీ పడ్డాడంటే ఏం చేయలేదు నీకు రాత్రిలు. అరే మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు అలాగే పడ్డావు ఇందాక. నేను చెప్పిన మాట వెళ్ళలేదు అనుకో, నిజంగా కొడతాను చూడు రూబీ. సరే అయితే నీ బైక్ ఎక్కుతున్నా. బైక్ అది తీసుకెళ్ళాంటిదా? గ్రీన్ కలర్ తీసేద్దా, కూర్చో. ఇంకా ఎవరు వీళ్ళందరూ కూర్చుందన్నా వెనకాల పడతారు. నువ్వు పాస్ కూర్చో, అలా వెనకాల తిరుగుతావు. కూర్చున్నావా? ఎవర్రా మీరు అందరూ? అసలా 1000 రూపీస్ అయితే వచ్చేసి దానికోసం షాపింగ్ మాల్ లోకి వెళ్ళిపోతే దానికోసం వా 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 అంటే వేస్తారు. నా వెనకాల పడతాను దాకా వస్తుంది. ఐపీఎల్ పొడుకుపోతే ఎవరు వీళ్ళు అసలు? వెళ్ళండి. అంటే డిస్టర్బ్ చేయడానికే వచ్చారు అందరూ. అరే నాకు వాష్రూమ్ వస్తున్నట్టుంది, నువ్వు ఇక్కడ పోడుకో. సరే నువ్వు పడుకో. నేను పడుకుంటున్నా. డబ్బులు తీసుకో మళ్ళా. సరే కిందానికి తింటున్నాను ఇప్పుడు, కిందానికి వెళ్తున్నాను అక్కడికి. ఎనర్జీ డ్రింక్ తాగుదాను. నేను పొద్దున్న నుంచి ఎనర్జీ డ్రింక్ తాగలేదు. ఏమైంది? ఏడుస్తుంది వస్తుంది. రూమీ నీకు ఏం అవ్వలేదు కదా? రూమీ పడిపోయా? అయ్యో మాట్లాడవే మరి. అబ్బా నాకు నొప్పి వస్తుంది. 10 సార్లు పడకమ్మా తల్లే బాబు. చూస్తామని పలకాలి ఎంత మంది కట్టేశారో జనము. గాయస్ చూడండి గాయస్. సరే ఇంకా